డీప్ వర్క్ దేని గురించి బుక్ ఐడియా ఉందా? జస్ట్ డీప్ వర్క్ అనేది దేని గురించి ఐడియా ఉందా? డిస్ట్రాక్షన్స్ లేకుండా డీప్ వర్క్ ఎలా చేయాలి అని సార్. హౌ టు మాస్టర్ యువర్ టైం, హౌ టు మాస్టర్ ద ఫోకస్ ఇన్ ద ఏజ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్, కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఎ వర్క్ దెన్ ఎనీథింగ్ ఎల్స్, రూల్స్ ఫర్ ఫోకస్డ్ సక్సెస్ ఇన్ అ డిస్ట్రాక్టెడ్ వరల్డ్. ఎస్, ఇది రేపు పొద్దున మీకు యూపీఎస్సీలో కూడా క్వశ్చన్ రావచ్చు. ఎలా వస్తుందో తెలుసా? ఎస్ఏలో ఒక క్వశ్చన్, కొన్ని కొటేషన్స్ అడుగుతూ ఉంటాడు, రాయమంటాడు, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏలో క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, డిస్ట్రాక్షన్ ఇస్ ద న్యూ పావర్టీ, కొటేషన్ ఇట్లా ఇస్తారు అనుకుందాం, డిస్ట్రాక్షన్ ఇస్ ద న్యూ పావర్టీ, ఫోకస్ ఇస్ ద న్యూ వెల్త్, ఎలాబరేట్ అంటాడు. అంతే, 1000 to 1200 వర్డ్స్ రాయాలి దీని మీద. ఎన్ని పేజీలు? 10 to 12 పేజెస్ రాయాలి. డిస్ట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఈజీగా అడక్కదినటోళ్ళతో సమానం. అసలు బిలో పావర్టీ లైన్, అసలు వాళ్ళకు వెల్త్ లేదు, దే ఆర్ వెరీ పూర్. డిస్ట్రాక్ట్ అయ్యే వాళ్ళు పూర్ అని చెప్తున్నాడు. ఫోకస్ ఇస్ ద న్యూ వెల్త్ అన్నాడు. అంతే కదా? ఇన్ ద ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యువర్ అటెన్షన్ ఇస్ ద ప్రైస్. మీరు ఎవరైతే ఎక్కువ అటెన్షన్ ఇస్తారో వాళ్ళే బాడీ టైటిల్ ఇస్తారు, ఇంట్రడక్షన్ ఇస్తారు, కంక్లూజన్ ఇస్తారు, బాడీ అవుట్. ఇలాంటి బుక్ ఎందుకు చదవమని చెప్తానంటే, ఎస్ఏ లాంటి టాపిక్ని హ్యాండిల్ చేయడం ఈజీ అయ్యింది. ఇప్పటి నుంచి మీకు ఇట్లా టాస్క్ తీసుకోండి. ఇట్లా నేను సాటర్డే రోజు ఇచ్చినప్పుడు మీ టాస్క్ ఎలా తీసుకోండి అంటే, ఒకవేళ ఇలాంటి టాపిక్ని యూపీఎస్సీకి రిలేట్ చేయాలంటే ఎంత కంటెంట్ మన దగ్గర ఉండాలో అది డెవలప్ చేసుకోవడానికి చదువుతున్నామని చెప్పి అనుకోండి. ఓకేనా? మరీ హార్డ్ వర్డ్స్ ఉంటే దానికి సింపుల్ వర్డ్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి అక్కడ రాసుకోండి. ఇది హార్డ్ వర్డ్, ఇది సింపుల్ వర్డ్స్. అలాంటిది అడిగినప్పుడు ఇలాంటి బుక్స్ చదివిన వాళ్ళకి, లేకుంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మీరు తీసుకున్నారు కదా, ఇన్ఫర్మేషన్ ఉంటాయి, చదివితే ఏంటంటే వర్డ్స్ కూడా గుర్తుంటాయి. లెటర్స్, వర్డ్స్, ఆ ఫార్మాట్, రాసే ఫార్మాట్, ఆ స్ట్రక్చర్ మీరు చదివితే మీకు అలా గుర్తుంటుంది. దట్ విల్ హెల్ప్ యూ ఎలా. సో ఫస్ట్ ఇది మనకు డీప్ వర్క్ ఇస్ వాల్యుబుల్ అన్నాడు. అంతేనా? డీప్ వర్క్ని కాల్ ఏమంటున్నాడంటే, న్యూపోర్ట్ ఏమంటున్నాడు, డీప్ వర్క్ ఇస్ ద ఫ్యూచర్ స్కిల్ అంటున్నాడు. ఇది పాస్ట్ స్కిల్ కాదు, దిస్ ఇస్ ద ఫ్యూచర్ స్కిల్. రేపు పొద్దున మనం ముందుకెళ్ళి ఏం చేయాలన్న లైఫ్లో ఈ స్కిల్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. దానికి జస్టిఫికేషన్ కూడా ఇస్తాడు. డీప్ వర్క్ అంటే ఏం లేదు, చిన్నప్పటి నుంచి కాన్సన్ట్రేషన్, ఫోకస్ అంటారు కదా, అదే. కాబట్టి దాన్ని డిఫైన్ చేశాడు ఒకలాగా, చాలా బ్యూటిఫుల్గా డిఫైన్ చేశాడు. అందుకే ఇంత ఫేమస్ అయింది బుక్. డీప్ వర్క్తో మీకు ఏం లాభాలు ఉన్నాయి ఫస్ట్ అది తెలియాలి. ఇప్పుడు రైట్ నో వరల్డ్లో ఇన్ఫర్మేషన్ ఎక్కడ పడితే అక్కడ ఉంది. ఇన్ఫర్మేషన్కి కొలతే లేదు. కానీ ఇన్ఫర్మేషన్, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకోవాలనే దానికి ఎలా వస్తుంది? ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, హౌ డు యూ ఫైండ్ ద ఇన్ఫర్మేషన్ యూ వాంట్ ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అదే కావాలన్నప్పుడు ద ఓన్లీ థింగ్ దట్ విల్ హెల్ప్ యూ ఇస్ ఫోకస్, అటెన్షన్. ఆ డిస్ట్రాక్షన్స్ని పక్కకు పెట్టి, యూట్యూబ్లో ఏదో కాన్సెప్ట్ అర్థం కాదు, ఓపెన్ చేస్తాం, పక్కకు సజెషన్లో ఏదో పిచ్చి వీడియో వచ్చింది, మీరు రెగ్యులర్గా చూసే సజెషన్లో చూస్తూ ఉంటుంది కదా, ఆ రెగ్యులర్ చూసే ఇంట్రెస్టింగ్ వీడియో కనబడి వెళ్ళిపోద్దట, ఇంకో ట్యాబ్లో ఓపెన్ చేసుకొని పెట్టుకుంటాం, 10-20 ట్యాబ్లు ఓపెన్ అయి ఉంటాయి, అవునా? ఆ ఫోకస్ ఎలా చేయాలి, అది ఇంపార్టెంట్ అయితే. సో డీప్ వర్క్ మీకు ఎలా హెల్ప్ అవుతుంది అంటే, ఇట్ విల్ హెల్ప్ యూ మాస్టర్ వెరీ వెరీ డిఫికల్ట్ కాన్సెప్ట్స్. అర్థమైందా? కేస్ స్టడీ, ఎథిక్స్లో కేస్ స్టడీస్, ఆంథ్రపాలజీ ఆప్షనల్ కానివ్వండి, మీకు సోషియాలజీ ఆప్షనల్ కానివ్వండి, ఎనీ ఆప్షనల్, ఏ ఆప్షనల్కి మీకు స్ట్రక్చర్డ్ వే ఆఫ్ ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్. ఒక బుక్ ఎకనామీ కానివ్వండి, ఇలాంటివన్నీ ఒక స్ట్రక్చర్లో చదవాలి, లేకుంటే ఇబ్బంది అయింది. ఆ స్ట్రక్చర్లో చదవాలంటే, ఆ స్ట్రక్చర్ క్రియేట్ చేయాలంటే థాట్ ప్రాసెస్ కంటిన్యూస్గా ఉండాలి. థాట్స్ మధ్యలో బ్రేక్ అవుతున్నాయి అనుకోండి, స్ట్రక్చర్ బ్రేక్ అవుతూ ఉంటుంది. ఎక్కడెక్కడ బ్రేక్ పడుతుందో అదంతా మీకు లూప్ హోల్స్ అవుతాయి మెమరీలో. అర్థమవుతుందా? మీరు ఎక్కడెక్కడైతే కంటెంట్లో బ్రేక్ తీసుకుంటున్నారో, ఒక టాపిక్ని స్టార్ట్ చేసి అది ఎండింగ్ వరకు వెళ్ళకుంటే, మధ్యలో బ్రేకులు తీసుకుంటే, అక్కడ అవి మీకు లూప్ హోల్స్ అవుతాయి. రేపు పొద్దున ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ అవే గుర్తురావు. ఆ మధ్యలో ఒకటి గుర్తు రాకుంటే దాని నెక్స్ట్ గుర్తురాదు, మొత్తం టాపిక్ ఏందో గుర్తురాదు, తలా తోక లేకుండా గుర్తుంటాయి అన్నమాట. ఆ కాంప్లెక్స్ టాపిక్స్ని మీరు దాన్ని మాస్టర్ చేయాలన్నా, దాన్ని నేర్చుకోవాలన్నా కూడా, దాన్ని గుర్తుపెట్టుకోవాలన్నా కూడా డీప్ వర్క్ చాలా ఇంపార్టెంట్. ఆ అవుట్పుట్ మనము జనరేట్ చేయాలంటే మనం ఫస్ట్ ఎఫర్ట్ పెట్టేటప్పుడే హై కాన్సన్ట్రేషన్లో పెట్టాలి. అలా హై కాన్సన్ట్రేషన్లో ఒక్క పని చేస్తున్నామంటే, జస్ట్ లైక్ యూ వాచింగ్ ఏ మూవీ, నీ ఫేవరెట్ హీరోది బెస్ట్ మూవీ చూసినప్పుడు ఎంత కాన్సన్ట్రేటెడ్గా చూసుంటావు, సీన్ గుర్తుంటాయి. ఎందుకు? అటెన్షన్ ఫుల్ ఇచ్చాం, అంతే కదా. 3 గంటలు కదలకుండా అటెన్షన్ ఇచ్చి ఉంటాయి, డైలాగ్స్ గుర్తుంటాయి, పాటలు గుర్తుంటాయి. యూ విల్ రిటైన్ ద ఇన్ఫర్మేషన్ లాంగర్, ఫాస్టర్. ఆ కాన్సెప్ట్ కూడా హై లెవెల్ క్లారిటీ ఉంటుంది, ఆ స్టోరీ ఇదంతా ఎందుకు జరిగింది ఏంటి. యూ కెన్ యాక్చువల్లీ పుట్ ఎ డిబేట్ ఆన్ ద మూవీ, అంత క్లారిటీ ఉంటుంది. మీరు కాదు, నాకు తెలుసు. లక్ష్మీకాంత్ చదువుతూ ఉంటారు, పాలిటీ అనగానే అందరు పాలిటీ అనగానే లక్ష్మీకాంత్ చదువుతూ ఉంటారు. మీరు 10 సార్లు లక్ష్మీకాంత్ చదివిన ప్రతిసారి కొత్తగా అనిపిస్తుంది.
కానీ కూర్చొని చాలా డీప్గా మెల్లిగా చదివి దానిలోంచి ఒక్కసారి నోట్స్ ప్రాపర్గా క్రియేట్ చేసుకొని రివిజన్ హై ఫోకస్లో చేస్తే అది లాంగ్ టర్మ్ గుర్తుంటుంది. అన్నిసార్లు రివిజన్ ఎందుకు చేయాల్సి వస్తుంది తెలుసా? చేసేటప్పుడు చక్కగా చేయం మనం. మీరు ఆలోచించండి, మీరు డీప్ వర్క్ 3 గంటలు, మనం ఇచ్చిన సిలబస్ 3 గంటలు కదలకుండా కూర్చొని చదివి నోట్స్ రాసి దాని మీద ఎంసీక్యూ సెట్కి సాల్వ్ చేసి కాన్సెప్ట్ ఎక్కడెక్కడ మిస్ అవుతుందో మళ్ళీ వెళ్ళి చూసుకొని క్లాస్కి వస్తే మీకు అసలు ఏ లెవెల్ క్లారిటీ ఉంటుంది ఏ కాన్సెప్ట్ అయినా. అవునా కదా? 3 to 4 hours ఇది కదలకుండా కూర్చోండి. సో ఇది స్కిల్ ఆఫ్ ఫ్యూచర్. ఎందుకంటున్నారు అంటే ఫ్యూచర్లో వెళ్తుంటే ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయిపోతుంది. సో ఇలాంటి క్లారిటీ ఫోకస్ ఉంటేనే డైరెక్షన్ కరెక్ట్గా ఉంటుంది, లేకుంటే డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాం. డీప్ వర్క్ అందుకు ఇంపార్టెంట్. డీప్ వర్క్ మీకు ఇంకేం హెల్ప్ చేస్తుంది? ఇట్ విల్ దేర్ ఇస్ అ స్టోరీ అబౌట్ స్వామి వివేకానంద, బిఆర్ అంబేద్కర్, ఐ డోంట్ నో, ఐ హావ్ టు చెక్. కాకపోతే ఆయన ఒకసారి బయట కూర్చొని చదువుతున్నాడు, వివేకానంద అనుకుంటా మోస్ట్లీ చదువుతున్నాడు, సమ్ హీస్ రీడింగ్ వెన్ హీ వాజ్ యంగ్. చదువుతుంటే కొద్దిసేపు అయిపోయింది, అంటే కరెంట్ అప్పట్లో ఉండేది కదా, స్ట్రీట్ లైట్ దగ్గర కూర్చొని చదువుతున్నాడు. కొద్దిసేపు అయిపోయింది, అయిపోయినాక ఒకరు వచ్చి అడిగారట, స్వామి వివేకానందన అడిగారట, ఇక్కడ నుంచి జాతర వెళ్ళింది, పరేడ్ వెళ్ళింది చూసినావా అంటే, పరేడ్ ఎప్పుడు వెళ్ళింది? వెళ్ళలేదు అంట. వెళ్ళింది కదా పరేడ్, ఇదంతా చెత్త కనబడతలేదా? పరేడ్దే అటు సైడ్ వెళ్ళిందా ఇటు సైడ్ వెళ్ళిందా అంటే, నాకు తెలియదు. ఎంతసేపు నుంచి కూర్చున్నావు? 4 గంటల నుంచి కూర్చున్నావు. ఇంతకుముందే గంట ముందు పోయింది, ఎందుకు తెలియదు అంటే పక్క నుంచి పరేడ్ వెళ్ళినా కూడా వాడికి వెళ్ళినట్టు కూడా అర్థం కాలేదు ఆయన. అది డీప్ వర్క్. డీప్ వర్క్ ఇస్ లైక్ మెడిటేషన్. మెడిటేషన్ కూడా విత్ ప్రాక్టీస్ ఓన్లీ యుల్ అండర్స్టాండ్. మెడిటేషన్ యొక్క బ్యూటీ మీకు అర్థం కావాలంటే కూర్చుంటే ఎప్పుడు లేస్తాం, ఎన్ని గంటలైందో కూడా అర్థం కావుతుంది. దాన్ని ఫ్లో అంటారు. అర్థం కాకుండా పనిచేయడం, మాట్లాడదాం దాని గురించి కూడా, ఓకేనా? కానీ డీప్ వర్క్ చేస్తే మీకు ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే, సార్ నాకు అర్థం కావట్లేదు, నాకు ఎక్కట్లేదు, ఇట్లాంటివి మాట్లాడుతూ ఉంటారు. బ్రెయిన్ అనేది మజిల్ లాంటిది, ట్రైన్ చేస్తే ట్రైన్ అవుతుంది. యూ హ్యావ్ టు ట్రైన్. జస్ట్ లైక్ జిమ్, వెన్ యూ గో టు జిమ్, ఫస్ట్ డేనే 20-30 కేజీలు ఎత్తాలంటే ఎత్తామా? యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ 2.5 kgs, 5 kgs, 7.5, 10, 15. యూ హ్యావ్ టు గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ ఇట్, రైట్? బ్రెయిన్ కూడా అలాంటిదే, మెల్లిమెల్లిగా డిస్ట్రాక్ట్ అవుతున్నాను బాధపడకుండా, బాధ అనిపిస్తుంది ఎందుకు అవుతున్నా అని చెప్పి, మళ్ళీ ట్రై చేయడమే. గ్యాప్ తీసుకొని రెస్ట్ తీసుకొని ఆ ప్రోటీన్ ఏదో ఒకటి తీసుకొని మళ్ళీ వెళ్తూ ఉంటాం. మెల్లిమెల్లి మజిల్ బిల్డ్ అవుతూ ఉంటుంది, వెయిట్ పెంచుకోవడానికి మీకు హెల్ప్ అవుతూ ఉంటుంది. జస్ట్ లైక్ దట్ ఇన్ బ్రెయిన్ వీ కాల్ ఇట్ న్యూరోప్లాస్టిసిటీ. ఇట్ ఎక్స్పాండ్స్, యువర్ బ్రెయిన్ ఎక్స్పాండ్స్, ఫిజికల్గా మారుతుంది మీ బ్రెయిన్ స్ట్రక్చర్ పనిచేస్తుంటే. వన్స్ యూ స్టార్ట్ ప్రాక్టీసింగ్ డీప్ వర్క్, యూ విల్ లెర్న్ థింగ్స్ ఫాస్టర్. మెల్లిగా యూ విల్ లెర్న్ థింగ్స్ ఫాస్టర్. ఇప్పుడు మీరు చేసేదానికన్నా, ఇప్పుడు మీరు 4 గంటలు కూర్చొని చదివేది డీప్ వర్క్ ప్రాక్టీస్ చేస్తే ఇన్ 2-3 months యూ విల్ డూ ఇట్ ఇన్ 40 to 1 hour, 40 minutes to 1 hour తగ్గుద్ది. ఎందుకంటే బ్రెయిన్ ఫాస్ట్గా పనిచేయడం స్టార్ట్ అయింది. ఆ న్యూరోప్లాస్టిసిటీ అలాంటిది. థింకింగ్ పవర్ పెరుగుద్ది. కొంచెం ఆలోచించగానే ఫ్రస్ట్రేట్ అవ్వకుండా, నా అర్థం కాదు ఇట్ట కాకుండా ఓపిక వస్తుంది, డీప్ థింకింగ్ స్టార్ట్ అయింది. ఎస్, మీ కాంపిటీషన్కి ఎడ్జ్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రైట్ నో మీ కాంపిటీషన్ మొత్తం ఇండియాలో మీరు కూడా చాలా మంది ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, అది ఇది డ్రామా, షాలో థింగ్స్, రియల్ ఇంపాక్ట్ లేనివి. ఇవాళ మీరు చేసిన పని రేపు రేపు పనికిరాని పనులు ఎక్కువ ఉంటాయి ఇవాళ. ఇలాంటి దాంతో నిండిపోయి ఉంది వరల్డ్ మొత్తం. మన దానిలో కూడా చాలా మంది చేస్తున్నాం, కావాలని కాదు, అలవాటు అయిపోయింది. కానీ కాన్షియస్ ఎఫర్ట్స్ ఆర్ ఇంపార్టెంట్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ కదా. వరల్డ్ మొత్తం డిస్ట్రాక్ట్ అయ్యి ఒక పని పెట్టుకొని ఇంకో పనుల గురించి మాట్లాడుతున్నారు. మనుషులకు రిలాక్సేషన్ కావాలి, బ్రేక్ కావాలి. ఆ బ్రేక్లో పీపుల్ విల్ కమ్. ఇంకెక్కువ సేపు ఉండాలి అని అంటే, ఎందుకంటే ఎక్కువ మంది అడ్వర్టైజర్స్ వచ్చి డబ్బులు కట్టాలంటే మనుషులు ఎక్కువ సేపు ఉండాలి. ఎక్కువ సేపు ఉండాలంటే మనకి డిఫరెంట్ స్టిమ్యులేషన్స్ ఇస్తూ ఉండాలి. ఒక దగ్గరనే కూర్చొని డీప్గా ఒకదాన్ని చూసినట్టు వాడు ప్లాన్ చేయడు ఏది కూడా, అవునా? ఇన్స్టాగ్రామ్లో ఒక 5 minutes నాన్ స్టాప్ ఒకటే దాన్ని చూసుకుంటా కూర్చుంటాము మనం. 5 minutes ఒక రీల్ని పెట్టుకుని అదే చూసుకుంటా కూర్చుంటామా? రీల్ మోస్ట్లీ 1 minute దాటదు మన దగ్గర, వెళ్తూనే ఉంటుంది. ఫట్ ఫట్ ఫట్, న్యూ స్టిమ్యులేషన్స్. ఎక్కడ హెల్ప్ అవుతుంది చెప్పండి? అవునా కదా? ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. ఇది వినడానికి కూడా ఇబ్బంది అయితే ఉంటుంది మీకు అప్పుడు, బట్ ప్లీజ్, దిస్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ గుడ్ ఇంపాక్ట్ ఆన్. అటెన్షన్ స్పాన్ని వెపన్ లాగా వాడడం నేర్చుకోవాలి. అటెన్షన్ స్పాన్ని, ఫోకస్ని వెపన్ లాగా వాడడం నేర్చుకోవాలి. లేజర్ ఫోకస్ అంటారు. మోస్ట్ అండర్ రేటెడ్ స్కిల్ ఇన్ యూపీఎస్సీ ఇస్ కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేట్ చేసి వర్క్ చేస్తే పని అవుతుంది అని చెప్పి కాన్సెప్ట్ ఎవరు నార్మల్గా మాట్లాడుతుంది దాని గురించి.
ఒక పని ఎఫెక్టివ్ అవ్వాలంటే కాన్సన్ట్రేషన్ ఉండాలి, అవునా కదా? ఈ చిన్న పంచి విని విని పనికి రాంది కదా. మనకి స్కూల్ అంటే ఇంట్రెస్ట్ లేదు, కాలేజ్ అంటే ఇంట్రెస్ట్, ఏదో టైం పాస్ చేస్తున్నాం, ఎంజాయ్ చేసుకుంటా. దానికోసం కాన్సన్ట్రేషన్ స్కిల్ అంత అంత తలకాయ నొప్పిరా బాబు, ఎందుకు అనవసరం. అప్పుడు మనకు అవసరం లేదు, అప్పుడు లైట్ తీసుకోవడం తప్పు లేదు. ఇప్పుడు కావాలి కదా. ఇప్పుడు మీరు ఏదో లైఫ్లో కావాలనుకుంటున్నారో దానికి అది ఇంపార్టెంట్ అవుతుంది. నౌ యూ హ్యావ్ టు టేక్ ఇట్ సీరియస్లీ, హౌ టు కాన్సన్ట్రేట్ వెల్, హౌ టు రిమెంబర్ వెల్. అప్పుడు ఎప్పుడో చదివేస్తామంటే అప్పుడు మెచ్యూరిటీ లేదు, అప్పుడు ఇట్లాంటి గోల్స్ లేవు, సో అప్పుడు అంత పనికిరాదు. ఇప్పుడు వస్తుంది కదా, అవునా? ఇవన్నీ చాలా చేస్తున్నాం. ఒకడు వచ్చి అంటాడు, జయేష్ ఇవన్నీ చాలా చూస్తున్నాం సార్, ఇవన్నీ ఓన్లీ వర్కౌట్ కావు. అప్పుడు నీ అప్పుడు నీ మెచ్యూరిటీకి ఇమ్మెచ్యూరిటీ ఉంటికి నీకున్న గోల్స్కి ఇదంతా పనికిరాదు. నువ్వు అంత సీరియస్ అప్పుడు లేకుండే, ఇప్పుడు అయినావు కదా. సో అకార్డింగ్ టు ద స్టేజ్ ఆఫ్ యువర్ లైఫ్ థింగ్స్ విల్ వర్క్ ఫర్ యూ. కాలేజ్ వరకు మనం ఎంజాయ్ చేస్తున్నాం కదా మోస్ట్లీ, ప్రెషర్ లేకుండా. ఇప్పుడు ఇప్పుడు ఇవి చేసేదానికన్నా కాలేజ్ వర్క్ పెద్దది కాదు కదా. మనం ఇంటర్ కానివ్వండి, కాలేజ్ కానివ్వండి, ఇప్పుడు చేసే వర్క్ కన్నా అక్కడ పెద్ద పని కాదు కదా. అది చేసేటప్పుడు పెద్దగా అనిపించుండొచ్చు, అయిపోయినాక అనిపిస్తుందా? 10th క్లాస్ మీరు చాలా, ఇప్పుడు మీరు ఒక మాట ఆలోచించండి, 10th క్లాస్ పెద్ద ప్రాబ్లమా, ఇది పెద్ద ప్రాబ్లమా? అప్పుడు మీకు సీరియస్నెస్ ఎక్కువ ఉందా, ఇప్పుడు ఎక్కువ ఉందా? పని కరెక్ట్ చేయాలి, కాన్సన్ట్రేట్గా చేయాలి. ఇట్స్ ఓన్లీ వర్క్. ఎండ్ ఆఫ్ ది డే ఆల్ ఆఫ్ దిస్ ఇస్ వర్క్ ఓన్లీ. ఎస్ సార్, పని చేయండి, స్కిల్స్ లేకుండా డెవలప్ చేసుకోవాలి, అంతే కదా. దానికన్నా ఎక్కువ ఏమైనా చేయగలుగుతారా? ఈ ప్రిపరేషన్ మొత్తంలో పని చేస్తాము, స్కిల్స్ లేకుంటే డెవలప్ చేసుకొని పని చేస్తాము, అంతే కదా. ఎస్ సార్. దాన్ని దాటేముంది. కీప్ ఇట్ సింపుల్. ఎంత సింపుల్ గా పెడితే అంత ఎక్కువ వర్క్ చేయగలుగుతారు. ఆ వర్క్ ఎక్కువ చేయాలంటే చేసిన వర్క్ మీద ఫోకస్ ఎక్కువ ఉండాలి. ఒట్టి చదవడం, ఇప్పుడు న్యూస్ పేపర్ చదువుతున్నా ఒట్టి చదవడం కాదు. యూ హ్యావ్ టు పుట్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ఇట్, అనలైజ్ ఇట్, మేక్ ఏ షార్ట్ నోట్స్ అవుట్ ఆఫ్ ఇట్. ఎఫర్ట్ పెట్టాలి. ఒక రోజు పెడతాను, వారం పెడతాను, 2 వారాలు పెడతాం, నెల పెడతాను, 2 నెలల కాదా. అది ఎందుకు వస్తుందంటే డిస్ట్రాక్షన్స్ వల్ల. ఒక టాస్క్ తీసుకొని 2 నెలల్లో అయితే అని తెలిసినా కూడా 2 నెలలు కన్సిస్టెంట్ చేయలేం. వరల్డ్ అట్లా అయిపోయింది. ఇట్లాంటి క్లటర్డ్ వరల్డ్లో ఎవడు తోపు? క్లారిటీ ఉన్నాడు, ఫోకస్ ఉన్నాడు, డీప్ వర్క్ తెలిసిన వాళ్ళు, అంతే కదా. ఇది నేర్చుకోవాలి. హై క్వాలిటీ వర్క్ చాలా ఇంపార్టెంట్. గాట్ ఇట్. మీరు ఒక టైం గంట ఇస్తారు, నేను ఒక చాప్టర్ చదవమని చెప్పా. ఒకరు ఆ చాప్టర్ పేజీలు 10 నిమిషాలలో 20 నిమిషాలలో ఖతం చేసి అయిపోయింది సార్, 10 పేజీలే ఉన్నాయి కదా. ఇంకొకరు మెల్లిగా ఒక్కొక్క వర్డ్ చదువుకుంటూ ఆలోచించకుండా ఆ పేజీలు కూడా తిప్పకుండా మెల్లిగా లాస్ట్ 10 నిమిషాలు ఫట్ ఫట్ అని తిప్పుతారు. ఇది ఇంకో గ్యాంగ్. ఒక గ్యాంగ్ ఉంటుంది 10 నిమిషాలలో మొత్తం పేజీలు తిప్పి అయిపోయిందని కూర్చుంటుంది. ఇంకో గ్యాంగ్ ఉంటుంది 50 నిమిషాలు ఖాళీ కూర్చొని లాస్ట్ 10 నిమిషాలు తిప్పేస్తుంది. ఇంకొకరు ఉంటారు, దే డోంట్ కేర్ అబౌట్ వర్క్, దే విల్ పుట్ హై ఫోకస్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్, ఈచ్ అండ్ ఎవ్రీ ఆల్ఫాబెట్. వాడు చెప్పేది ఆ పైన పైన కనబడేదా, లోపల డీపర్గా ఏమైనా ఉందా, డెప్త్ ఏంటని ఆలోచించుకుంటూ చదువుతారు. ఒకరు 10 గంటలు చదివి 30% ఫోకస్ చేసి, ఇంకొకరు 4 గంటలు చదివి 90% ఫోకస్ చేస్తే ఎవరు విన్ అవుతారు? 10 గంటలు కూర్చుంటే ఏం లాభం? ఫోకస్ 30%, 40%, 50% పెట్టుకొని 10 గంటలు కూర్చుంటే ఏం లాభం? ఇప్పుడు 10 గంటలు కూర్చున్నందుకు మీకు ప్రైజ్ ఇవ్వాలా? మనకు ప్రైజ్ కావాలి 10 గంటలు కూర్చున్నందుకు? కాదు కదా. దానికి ఎవరైనా ఇది ఎనీవన్ కౌంటింగ్, ఓకే ఎన్ని గంటలు కూర్చున్నారని చెప్పి, దానివల్ల ఇన్ని గంటలు పాపం ఇన్ని గంటలు రోజు కూర్చున్నాడు వీడు, వీనికి ఐఏఎస్ ఇవ్వాలని ఎవరైనా అంటున్నారా? ఉందా అట్లాంటి ఏమైనా క్వాలిఫికేషన్ ఉందా? తక్కువ టైం కూర్చున్నా కూడా కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెంచుకుంటే పక్కన కన్నా ఎక్కువ చేయగలుగుతాం కదా. రిజల్ట్, అవుట్పుట్. వీ ఫైండ్ రీజన్స్, నాకు ఆ కోఆపరేషన్ లేదు, వాళ్ళు పట్టించుకుంటలేరు, ఇదైతే లేదు. అరే ఇప్పుడు నీకున్న గోల్కి నువ్వు ఒక్కనివి చాలు. నువ్వు కంపెనీ పెట్టాలి, ఒక టీం కావాలి, 10 మంది కావాలంటే అది వేరు, అందరిని కూర్చోబెట్టి చేపియాలి కదా. ఇప్పుడు నేను కూర్చోబెట్టి ఇంతమందిని కూర్చొని చెప్పాలంటే ఇది ఒక పని. మన పని మనం చేసుకున్నప్పుడు దానికి వేరే వాళ్ళ మీద డిపెండెన్సీ కూడా అవసరం లేదు కదా. మనం పని మనం కూర్చొని చదవడమే కదా. వేరే పని వచ్చింది పోయి చేసుకొని వచ్చి మళ్ళీ కూర్చొని చదువుకోవచ్చు కదా. కూర్చున్నప్పుడు 100% కాన్సన్ట్రేషన్ పెడితే సరిపోదా? 100 ఉంటాయి డిస్ట్రాక్షన్స్. ఎవడో ఒకరోజు ఫోన్ చేసి, అరే నువ్వు వేస్ట్, అసలు ఈ అమ్మాయి తెలుసా ఎట్లాంటి అమ్మాయి అని కమెంట్ చేసాను, దాన్ని కూర్చొని 10 రోజులు పట్టుకొని బాధపడదు. నేను చేసిండు, నీ పని ఎందుకు ఆపుకోవాలి మనము? సమ్వన్ సెడ్ యూ కాంట్ డూ యూపీఎస్సీ, నీ వల్ల అవుతుందా, నీ ముఖం చూసుకున్నావు ఇప్పుడు దాంట్లో, నీ మార్కులు చూసుకున్నావు అని అంటారు. అంటే ఎంతమంది నన్ను ఉంటే నాకు ఇవన్నీ తెలుసు, నన్ను కూడా అని ఉంటారు. ఇప్పుడు నేను దానివల్ల ఇప్పుడు ఎవడో అన్నాడని చెప్పి నేను డిస్ట్రాక్ట్ అయ్యి నా పనులు ఆపుకోవాలా? దానికన్నా తెలివి తక్కువ ఏదైనా ఉంటుందా? వాడు చెప్పింది నేను నిజం చేస్తున్నట్టేగా. నీ వల్ల కాదన్నప్పుడు దాన్ని ఆలోచించుకుంటా కూర్చొని పని చేయకుంటే, వాట్ ఎవర్ దట్ పర్సన్ టోల్డ్, ఐఎమ్ మేకింగ్ హిమ్ రైట్. డీప్ వర్క్, కాన్సన్ట్రేషన్, ఫోకస్. డిస్ట్రాక్షన్స్ మనం సొంతంగా అయితే ఉంటాం, కాకపోయినా కూడా బయట నుంచి కూడా వస్తాయి డిస్ట్రాక్షన్స్. ఇంటర్నల్, ఎక్స్టర్నల్ డిస్ట్రాక్షన్స్ రెండు ఉంటాయి.
ఈ రెండింటిని మీరు జయించాలి, ఈ రెండింటిని మీరు విన్ అవ్వాలి. లేకుంటే గాల్లో పెట్టిన దీపమే. దీనిలో నెమోనిక్ ఒకటి గోల్డ్ అని ఉంది. గోల్డ్ అనేది ఒక నెమోనిక్ ఉంటుంది. జీ అంటే ఈ చాప్టర్కి జీ అంటే గెయిన్ కాగ్నేటివ్ పవర్స్. కాగ్నేటివ్ అంటే బ్రెయిన్ పవర్స్, అంటే ఆలోచించే శక్తి, ఎక్కువసేపు కూర్చోవడము. అంటే విత్ ప్రాక్టీస్ యూ హ్యావ్ టు గెయిన్ కాగ్నేటివ్ పవర్స్. కాగ్నేటివ్ అంటే థింకింగ్ పవర్స్, బ్రెయిన్తో సంబంధించింది. జీ గోల్డ్. ఓ అంటే అవుట్ పర్ఫార్మ్ యువర్ కాంపిటీషన్. ఇది దేని వల్ల వస్తుంది? అంతా డీప్ వర్క్ చేసి వస్తుంది. డీప్ వర్క్ యొక్క ఎందుకు వాల్యుబుల్, డీప్ వర్క్ ఎందుకు వాల్యుబుల్ అంటే అది ఎందుకు గోల్డ్ అంటే డీప్ వర్క్ ఈజ్ వాల్యుబుల్, డీప్ వర్క్ ఈజ్ గోల్డ్. జీ యూ విల్ గెయిన్ కాగ్నేటివ్ పవర్స్, థింకింగ్ పవర్. కూర్చోవడం అంటే మొత్తం క్లటర్ ఉన్నా కూడా, కేయాస్ ఉన్నా కూడా, మనుషులందరూ ఆమైపోతున్నా కూడా మీకు క్లారిటీ ఉంటుంది. మీరు రియాక్ట్ గారు, మీరు చాలా కామ్గా ఉంటారు. ఎందుకంటే యూ హ్యావ్ ఫోకస్, యూ హ్యావ్ కాన్సన్ట్రేషన్. కాగ్నేటివ్ పవర్స్ వస్తాయి. లేకుంటే చిన్నపిల్లగాళ్ళలాగా ఏమైపోతుంది, అక్కడ ఎక్కడికైనా మనము ఏదైనా ఎక్స్కర్షన్కి వెళ్ళినాము, ఎగ్జిబిషన్కి వెళ్ళినాము, నోరు తెలుసుకుంటే సొల్లు తెలుసుకుంటే అటు ఎటు ఏది కనబడితే అటు చూస్తూ ఉంటాం, ఏడికి పోతామో తెలియదు. గోల్డ్ జీ అంటే కాగ్నేటివ్ పవర్స్, యూ విల్ గెయిన్ కాగ్నేటివ్ పవర్స్. ఓ అంటే యూ విల్ అవుట్ పర్ఫార్మ్ యువర్ కాంపిటీషన్, అవుట్ పర్ఫార్మ్ కాంపిటీషన్. ఎల్ అంటే లిమిట్లెస్ గ్రోత్. మీ బ్రెయిన్ న్యూరోప్లాస్టిసిటీ ఎంతైనా గ్రో అవుతుంది, మీ ఇష్టం. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత గ్రో అవుతుంది. లిమిట్లెస్ గ్రోత్, దీనికి లిమిట్ లేదు. మన ఫోన్లో మెమరీ లాగా కాదు. అర్థమైందా? ఎంత సార్ ఇవంతా ఇన్ఫర్మేషన్ వేస్ట్, నాకు ఎందుకు చెప్తున్నారు? సరే చెప్తే చెప్పింది, ఇప్పుడు ఏం పోతుంది? ఇప్పుడు అది తీసుకుంటూ ఇంకోటి మర్చిపోతావా? మెమరీలో ఒకటి డిలీట్ చేయాలా, ఇంకోటి కావాలంటే? లిమిట్లెస్ గ్రోత్ యూ విల్ గెయిన్ డీప్ వర్క్ చేస్తే. యూ విల్ డిఫరెన్షియేట్. డి అంటే డిఫరెన్షియేట్ ఫ్రమ్ ద క్రౌడ్. 10 మంది నిలబడ్డారు, ఎవరికైతే డీప్ వర్క్, హై ఫోకస్, కాన్సన్ట్రేషన్ ఉంటుందో వాడు క్లియర్గా, కామ్గా, నీట్గా కనబడతారు. మన టాస్క్ ఇచ్చినాం అందరూ ఒకరు ప్రశాంతంగా కూర్చొని మెల్లి ఓపెన్ చేసి చూసి సార్ట్అవుట్ చేసుకొని. 100 మందిలో కూడా క్వాలిటీ క్యాండిడేట్ ఎవరో అర్థమైద్ది, ముఖంలో కనబడద్ది. ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పారు, రియాక్షన్ చూస్తే అర్థమైపోద్ది. కాన్సన్ట్రేషన్ ఉన్నాడు ఆ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసుకుంటే సైలెంట్గా ప్రాసెస్ చేసుకుంటాడు, దానితో రియాక్ట్ కాకుండా. డిస్ట్రాక్షన్ ఈజీగా అయ్యే వాళ్ళు రియాక్ట్ ఎక్కువ అవుతారు. ఆలోచించారు చెప్పిన దాని గురించి కదా, విచ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ బికమ్ ఎనీ ఆఫీసర్, ఎనీ వర్క్, ఎనీ జాబ్. మీరు సొంత బిజినెస్ చేసుకున్నా, మీరు పాలిటిక్స్కి వెళ్ళినా, మీరు యూపీఎస్సీలో క్లియర్ చేసినా, ఏ చేసినా కూడా మీరు దానిలో తోపు అవ్వాలంటే ద ఓన్లీ ఏజ్ యూ విల్ హ్యావ్ ఇస్ ఫోకస్, డీప్ వర్క్. ప్రియారిటైజ్, ఇన్వెస్ట్ ఇన్ యువర్ ప్రిపరేషన్. ఇఫ్ యూఆర్ స్పెండింగ్ టైం, వారానికి ఒకసారి బయటికి వెళ్ళండి, తిరగండి, చూడండి, లోకాన్ని చూడండి పోయి. ఆ లోకం మొత్తం ఫోన్ ముందు చూడకండి, ఏం రాదు, బ్రెయిన్ అలసిపోతుంది. లీవ్ 1 డే ఇన్ ఫుల్ కంట్రోల్. ఛాలెంజ్ యువర్ సెల్ఫ్. నో, ఒక్కరోజు డిస్ట్రాక్షన్ లేకుండా, నేను ఇవాళ ఇలా చేద్దాం అనుకున్నాను, ఇలానే అయింది, రేపు మీకు టాస్క్. టుమారో యూ స్పెండ్ యువర్ డే ఎగ్జాక్ట్లీ వాట్ ఎవర్ యూ థింక్ టుడే. మీరు ఇవాళ ఆలోచించుకోండి, రేపు మీరు ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు, మీ డేని స్పెండ్ ఎగ్జాక్ట్లీ అదే చేయండి. ఎక్కడైనా మీరు అనుకున్నట్టు కావట్లేదు అంటే దేనివల్ల కావట్లేదు రాసుకొని పెట్టేసుకొని, మ్యాండటరీ థింగ్స్ ఉంటాయి, మ్యాండటరీ థింగ్స్ కొన్ని ఉంటాయి. అమ్మాయి వెళ్ళి ఏమైనా షాప్లో ఏమైంది అమ్మన్నది పోయి తీసుకురండి, ఏం కాదు. డే టు డే లైఫ్ని పక్క పెట్టమని అంటలేను. సర్వైవల్ కోసం ఉండేటి సర్వైవల్ కోసం చేయండి. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటాయి, డిబేట్లు. ఒక్కరోజు ఇవాళ అనుకున్నట్టు రేపు చేయండి. ఎవరిని బ్లేమ్ చేయొద్దు, ఏ ఎక్స్క్యూజ్ ఇవ్వద్దు, ఏది ఉన్నా కూడా యాక్సెప్ట్ చేసి మళ్ళీ మీరు అనుకున్నట్టు మీరు దానికి వెళ్ళిపోవాలి. ఎవరైనా వచ్చి డిస్టర్బ్ చేశారు, లొల్లి పెట్టుకోవద్దు, గొడవ పెట్టుకోవద్దు, సైలెంట్గా డీప్ వర్క్. ఓకే, నో ప్రాబ్లం, నేను నా పని చేసుకుంటా, తిరగాలి పక్క. దట్ ఈస్ ద ఛాలెంజ్. హౌ మెనీ ఆఫ్ యూ కెన్ టేక్ దట్ ఛాలెంజ్? రాయండి, ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని రాయండి, టైప్ చేయండి, కొంచెం ఎఫెక్ట్ ఉంటుంది. లేకుంటే బయటికి చెప్పండి, నాకు ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. ఎవరైతే ఇంకా పవర్ఫుల్గా మీరు రేపు పొద్దున డిసైడ్ అవుతున్నారు, చేద్దాం అనుకున్నారు, చెప్పండి, నోరు తెరిచి, ఇంకా బాగుంటుంది. ఛాలెంజ్ ఛాలెంజ్ యాక్సెప్టెడ్ సార్. Challenge accepted, sir. ఛాలెంజ్ యాక్సెప్టెడ్ సార్. Challenge accepted, sir. ఐఎమ్ టెల్లింగ్ యూ ఫ్రమ్ వేకింగ్ అప్ టు స్లీపింగ్. ఎల్లుండి పొద్దున్న లేసి మీకు అర్థం కావాలి ఛాలెంజ్ గెలిచినరా లేదా అని చెప్పి. యూ మెసేజ్ మీ పర్సనల్లీ, నా నెంబర్ అందరి దగ్గర ఉంది. అయితే అయిందని పెట్టండి, కాకుండా కాలేదని పెట్టండి, కాకుండా ఎందుకు కాలేదో పెట్టండి. ఇంకా దాని మీద మీరు వర్కౌట్ చేస్తే డీప్ వర్క్ ఫస్ట్ స్టెప్ పడుతుంది మీకు పర్సనల్గా మీ లైఫ్లో.